హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు శుక్రవారం. తులసమ్మని నాటుకోవటానికైతే నా స్నానపాదాలు అన్నీ ముగించి మొత్తం ఇలాగా చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నానండి. తులసమ్మ చెట్టు కదా, పీకేటప్పుడు ఎందుకని చూయించలేదు. ఇలా అయితే తీసుకొని వచ్చాను అమ్మవారిని మన ఇంటికి. శుక్రవారం ముందు రోజైతే తులసి కోట మొత్తం అన్నీ క్లీన్ చేసి కొంచెం ఆవు పేడ అన్నిటితో శుద్ధి చేసుకున్న. ఉదయాన్నే అయితే శుభ్రంగా అలికి ఇలాగా పసుపుతోటి ముగ్గులు, పసుపు, కుంకుమ వేసుకున్నానండి. కొంచెం పసుపు నీళ్ళు జల్లుకున్న అయిగోండి, అది వచ్చేసి ఆవు పేడ అది వేసుకున్నాను. అంటే మంచిదండి, ఆవు పేడ వేసుకుంటే గోమూత్రం కూడా వేసుకుంటారు. నాకు గోమూత్రం దొరకలే, అందుకని పచ్చిపాలతోటి మా అబ్బాయి చేత పోయిస్తున్నానండి. మగవాళ్ళు పెట్టాలంటారు కదండి తులసి చెట్టు, అందుకే మా బాబు చేత పెట్టిస్తున్నా. పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా తులసమ్మ చెట్టు మరీ లేతది పెట్టకూడదు, మరీ ముదురుది పెట్టకూడదు. ఇలాగ మీడియం సైజుది ఉన్నది ఎక్కువ హైట్ లేకుండా పెట్టుకుంటే మనకు గుబురుగా వస్తుందండి. ఎప్పుడైనా సరే కొంచెం హైట్ పెరుగుతుంటే మనం శుక్రవారం, మంగళవారం కాకుండా ఆదివారం ఈ 3 రోజులు కాకుండా మిగతా ఎప్పుడైనా కూడా జెంట్స్ చేత స్నానం చేసిన తర్వాత కొంచెం చివర్లు కట్ చేయించుకున్నామంటే అదనేది బుషీగా మనకి హైట్ లేకుండా రౌండ్గా వస్తుంది అనమాట. ఇలాంటి చెట్టు కొంచెం గుబురుగా 4-5 కొమ్మలు ఉన్నది తీసుకోండి ఎప్పుడైనా కూడా నాటుకుంటే. ఇలా నాటుకున్న తర్వాత 4 వైపులా మట్టిని గట్టిగా సర్దేసి ఇలా చెంబుతోటి నీళ్లు పోయాలండి. ఆ తర్వాత మనకి అగరబత్తీలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి ప్లేట్లో. పసుపు కుంకాలతోటి ఫస్ట్ అయితే అమ్మవారిని స్నానం అయిపోయిన తర్వాత, అమ్మవారు కదండి ఆవిడికి ఇష్టమైనవి పసుపు కుంకుమ. అమ్మవార్లు ఎవరైనా మనకిచ్చేది పసుపు కుంకుమ. ఆ పసుపు కుంకుమలే వాళ్ళు కోరుకుంటారండి. అలాగే ఫస్ట్ అయితే మనకి విష్ణుమూర్తి ఉన్నాడండి పక్కనే, తులసమ్మకి కుడివైపు. అంటే ఎప్పుడైనా స్వామివారికి ఎడంవైపు ఉంటారు కదండి అమ్మవార్లు, అందుకే నేను కూడా స్వామివారికి అమ్మవారికి కుడివైపు ఇలా పెట్టాను. లోపల మీకు సరిగ్గా కనిపించట్లేదేమో, విష్ణుమూర్తి ఇది ఉంది మనకి గుండ్రాయి టైప్లో ఉంటుందండి నామం అది పెట్టి. ఈ వెనకదైతే నేను మనకి తిరుపతిలో శిలాతోరణం అంటారండి, అక్కడ చాలా స్టోన్స్ ఉంటాయి. నాకు అక్కడ ఇది బాగా నచ్చేసి కారులోనే కదా వెయిట్ ఏది మోసేది లేదని తెచ్చుకున్నానండి. దానికి ఇలా వైట్ పెయింట్ తోటి 3 నామాలు పెట్టుకున్నా. తర్వాత పసుపు కుంకుమ, అమ్మవారికి అయితే మల్లెపూలు నా దగ్గర ఉన్న 4-5 రకాల పువ్వులతోటి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను. తులసి అష్టోత్తరం అది చెప్పుకొని మనం ఎవరం నాటుతామో వాళ్ళ గోత్రనామాలు, పేర్లు అవి చెప్పేసుకున్నాను ఫస్ట్. తర్వాత తులసి అష్టోత్తరం అది చదువుకొని కొంచెం పువ్వులు అవి వేసుకున్నానండి. తర్వాత అగరబత్తీలు ఉంటాయి కదండి, 2 అగరబత్తీలు, ప్రమిదలో ఆయిల్, పసుపు కుంకుమ, అక్షింతలు అన్నీ తెచ్చుకున్నా. ఇలాగా ప్రమిద అయితే మామూలుగా నూనె కొంచెం ఆవు నెయ్యి కలిపి వేసానండి. ఆ తర్వాత ఇలా 2 అగరబత్తీలకి ఇలా అగ్గిపెట్టెతోటి డైరెక్ట్గా ఎప్పుడైనా ఒత్తి వెలిగకూడదు అంటారు కదండి, తెలిసినాక ఎందుకు వెలిగీయటం అనేసి ఇలా దేవుడికైతే ఏకవత్తి హారతి వెలిగిస్తా. తులసమ్మ దగ్గర అయితే 2 కడ్డీలు వెలిగిస్తాను. అగరబత్తీలు అయితే ఇలా వెలిగించేసి, నా దగ్గర అగరబత్తీలు గుచ్చే స్టాండ్ ఉందండి. ఇదైతే తిరుపతిలో కడ్డీలు కొన్నప్పుడు ఇచ్చారు. ఒకటేమో స్క్వేర్ది, ఒకటేమో రౌండ్ది. అప్పుడు ఇచ్చేవాళ్ళండి ఫస్ట్ టైము, తర్వాత ఈ మధ్య ఇవ్వట్లేదు. స్మెల్ కూడా అంత బాగుండట్లేదండి ఫస్ట్ ఉన్నంతగా. తర్వాత అగరబత్తీలు వెలిగించి దీపము, పండు ఇలాగా అమ్మవారికి అయితే సమర్పించుకొని హారతి ఇచ్చుకుంటున్నానండి. ఇలా సింపుల్ తులసి పూజ అంటే సింపుల్గా మామూలుగా ఫ్రైడే అంటేనే ఇలా పసుపు కుంకాలు ఇవాళ కోటను అలంకరిస్తారండి. నార్మల్ డేస్లో అయితే ఆవిడ కోరుకునేది ఒక చెంబు నీళ్ళు, 2 అగరబత్తీలు, కొంచెం ఏదన్నా పటిక బెల్లము, ద్రాక్షను అదేనండి ప్రసాదం, ఒక పుష్పం, అంతేనండి. అమ్మవారు మనల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ అందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.